ఓకే, సో ఇప్పుడు చీజ్ రోల్స్. అవునండి. సో జనరల్గా అంటే మనం రోల్స్ అనేవి రకరకాల స్టఫింగ్తో కొద్దిగా మారుస్తూ చేస్తూ ఉంటాం కదా రాజు గారు. అవునండి. సో ఇందులో ఏంటి మనకు చీజ్ బేస్ ఎక్కువ ఉంటుందా? వెజిటేబుల్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం. సో ఎక్కువ ఏంటంటే మనకు కొంచెం ఆ చీజ్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో ఆ వెజిటేబుల్స్కి తోడు మనకి కొద్దిగా చీజీగా ఉంటుంది అనమాట. ఎస్ అండి. ఓకే ఓకే, మరి వెజ్ చీజ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ చీజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చీజ్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టాను. సో దీంట్లో మైదా, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసేసి వాటర్ వేసేసి కలిపేసి పెట్టేశాను. కాస్త నాంత మనకు సాఫ్ట్గా వస్తుందండి. ఓకే, సో మనకి రోల్ చేసుకోవడానికి మనం ఆ పిండి ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే, సో స్టఫ్ రెడీ చేద్దాం. కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి, ఓకే, పచ్చిమిరపకాయలు, సో కొంచెం అల్లం వెల్లుల్లి క్వాంటిటీ కూడా ఎక్కువే వేసుకుంటున్నామా? అవునండి. కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది రోల్స్లో స్పెషల్గా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే, అలాగే తరిగిన బీన్స్. సో అన్నీ కూడా చాలా సన్నగా తరిగేయాలన్నమాట. ఎస్ అండి. సో ఇది గోబీ తురుముకున్నామండి. ఓకే, క్యాప్సికమ్. సో మనం ఇలా చేసుకుంటే మనకి అంటే కొద్దిగా పచ్చి వేసుకున్నా కూడా ఫాస్ట్గానే వేగిపోతాయి. ఎస్ అండి. సో పెద్ద అంటే మామూలుగా మనము ఇప్పుడు కాలీఫ్లవర్ అలా ముక్కలు ముక్కలుగా వేసుకునే దానికి దీనికి కూడా కదా. ఎస్ అండి. సో తక్కువ టైంలో మనకు వేగిపోతుంది, ఫాస్ట్గా అవుతుంది డిష్ కూడా మనకి. యా, సో కొంచెం కొద్దిగా వేగాల రాజు గారు ఇవన్నీ. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్గా వేగుతుంది మనకి. ఓకే, సరే రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవన్నీ వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. డ్రై స్కిన్ ఉన్న వారి కోసం ఈ చిట్కా: బాదం పప్పుని పొడి చేసి ఆ పొడిలో నిమ్మరసం, మీగడ కలిపి ముఖానికి అప్లై చేసి ఒక క్రమ పద్ధతిలో మసాజ్ చేస్తూ ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ డ్రై స్కిన్ తొలగిపోయి మీ స్కిన్ మృదువుగా అందంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇంకా వెజిటేబుల్స్ కాంబినేషన్ అనేది మన చాయిస్కి తగ్గట్టుగా తీసుకోవచ్చేమో కదా. ఎస్, అంటే కొద్దిగా చైనీస్ ఐటమ్స్లో మనము వాడుకునే వెజిటేబుల్స్ కార్న్ కానీ బటానీ కానీ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. కొద్దిగా క్యాబేజ్ లాంటిది కూడా మనం ఇలా సన్నగా తురిమి వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, ఓకే. స్టవ్ ఆపేసేస్తున్నాను ఇక్కడ. సో ఇది అయ్యేలోగా వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా మనం? మనం సో మెయిన్ బేస్ చేసుకోవాలి కదా. సో అది రోల్ చేసుకుందాం. ఓకే, సో ఇటు మార్చేసుకుని చిన్న ప్లేట్ ఇస్తారా? ఇప్పుడు రోల్స్ అంటే జనరల్గా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా రాజు గారు మనం చుట్టుకొని. దీనికి ఇది అంటే మనకు ఫ్రాంకీ ఆ టైప్లో చేస్తున్నారా? ఓ, ఆ రోలా? ఓకే ఓకే. నేను ఇంకా రోల్ అంటే మన క్రిస్పీ రోల్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ రోల్ టైప్లో. కొద్దిగా పొడిపిండి వేసుకొని, ఓకే, సో అక్కడ చేసుకుంటే కొంచెం చీజ్ వేసుకుంటే మనకు కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం రోల్ చేసుకునే ఉంటే దీంట్లో వేస్తే అంటున్నారు. అంటే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కదండి స్ప్రింగ్ రోల్స్కి. ఓకే, కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం చీజ్ బేస్లో. ఓకే,
సో అలా పన్నీర్ వేసుకోవచ్చు, మనం కాటేజ్ చీజ్ వేసుకోవచ్చు. సో ఇది ఎంత పలచగా ఉంటే మనకు అంత బాగుంటుందండి. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవును, తెచ్చి కాల్ చేసుకోవటమే కదా. ఎస్ అండి, కొంచెం లైట్ వేడి చేసుకోవడమే. అదే. కానీ అవన్నీ కొద్దిగా ప్రాసెస్ చేసి ఆ స్టోర్ చేసిన దాని బదులు మనము హాయిగా ఇంట్లో చేసేసుకోవచ్చు. పెద్ద కష్టం ఏం కాదు, రెగ్యులర్గా చేసే వరకే అలవాటు ఉన్న వరకే కదా. చపాతీ పిండి బదులు మైదా కలుపుకోవడం అంతే. ఎస్, అంటే మనకి కావాలంటే చపాతీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, ఏదైనా కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. సో ఆల్రెడీ దీంట్లో మనం ఆయిల్ వేసి కలిపాం కాబట్టి ఇక్కడ మనకు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ ప్లెయిన్ గా కాల్ చేసుకుంటున్నాం Yes. పుల్కల్లాగా. ఎస్, ఓకే. ఓకే, రెడీ అయిపోయింది. సో దీంట్లో చీజ్ అండి. ఓకే. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడుతున్నాం. సో మనకి చీజ్ రోల్స్ అనుకున్నాం కదా. ఎస్ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి, సో అది ఇంచుమించు పన్నీర్ తురుములానే ఉంది మనకి. ఎస్, కాకపోతే టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా ఆ చీజ్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో ఫిల్ చేసుకుందాం. ఓకే. ఓకే, సో వీటిని కట్ చేసేసుకున్నాం. ఓకే, నైస్. సో రోల్స్ రెడీ అయిపోయాయి. ఎస్. ఓకే, సో ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? కీరాతో బోట్ షేప్లో చేస్తున్నాను. బోట్. ఓకే. సో కొంచెం లైట్గా బెండ్ ఉండే కీరా తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకొక పల్చటి లేయర్ తీస్తున్నాను. సో ఇది మనకు తెరచాపలో వస్తుందండి. ఓకే. బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్లాగ్లో చేస్తున్నాను క్యారెట్తో. ఓకే. సింపుల్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇదంతా పీల్ చేస్తే లోపల సాస్ లాంటిది ఏదైనా వేసుకొని సర్వ్ చేయొచ్చు కదా. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వెజ్ చీజ్ రోల్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం.
వెజ్ చీజ్ రోల్స్ తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, తురిమిన చీజ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. వీటి మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ చీజ్ రోల్స్ రెడీ.